Okay, students, I will discuss. Okay, students, I will discuss about Diploma Mechanical Engineering 5th Sem, Finite 1 subject, IME, Industrial Management and Entrepreneurship. How will pass the SEM? ఇప్పుడు మనం సెమ్ హౌ విల్ క్లియర్ ద సెమ్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ యొక్క సెమ్ ఎగ్జామ్లో ఎలా క్లియర్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మనకి వచ్చేసి ఇక్కడ ఐఎంఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఎంటర్ప్రైన్షిప్ అనే సబ్జెక్ట్లో మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 5 చాప్టర్స్ ఏవంటే ఫస్ట్ చాప్టర్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, సెకండ్ చాప్టర్ ఈజ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్, థర్డ్ చాప్టర్ ఈజ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ద ఫోర్త్ చాప్టర్ ఈజ్ ఇంజనీరింగ్ ఎథిక్స్ అండ్ సేఫ్టీ అండ్ లేబర్ కోడ్స్, ఫిఫ్త్ చాప్టర్ ఈజ్ ఎంటర్ప్రైనర్షిప్ స్టార్టప్స్. ఇప్పుడు మనకి ఇక్కడ 5 చాప్టర్లు ఇచ్చినాడు. ఈ 5 చాప్టర్ల నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అని ఇస్తాడో మనం చూసుకోవాలి. అలాగే వెయిటేజ్ ఆఫ్ ది చాప్టర్ కూడా మనం చూసుకోవాలి. ప్రతి చాప్టర్కి వెయిటేజ్ ఉంటుంది, మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, అది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి 2 షార్ట్స్ 1 ఎస్సీ ఇస్తాడు, టోటల్ వెయిటేజ్ ఆఫ్ 16 మార్క్స్. అండ్ సెకండ్ చాప్టర్ ఈజ్ 2 షార్ట్స్ అండ్ 2 essays, total weightage is 26 marks. And third chapter is 2 shorts and 2 essays, total weightage of is 26 marks. Engineering ethics and safety labor course నుంచి 2 shorts and 2 essays ఇస్తాడు, దాని నుంచి total weightage of marks is 26 marks. And fifth chapter నుంచి 2 shorts ఇస్తాడు, 1 essay ఇస్తాడు, total weightage of marks is 16 marks. ఈ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవాలి ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉన్నది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సెకండ్ చాప్టర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్, థర్డ్ చాప్టర్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఫోర్త్ చాప్టర్ ఇంజనీరింగ్ ఎథిక్స్ అండ్ సేఫ్టీ అండ్ లేబర్ కోడ్స్. ఈ 3 చాప్టర్స్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది. అంటే ఈ ఫస్ట్ సెకండ్ చాప్టర్ నుంచి 26 మార్క్స్, థర్డ్ చాప్టర్ నుంచి 26 మార్క్స్, ఫోర్త్ చాప్టర్ నుంచి 26 మార్క్స్. మనకి ఇప్పుడు యావరేజ్ పాస్ మార్క్స్ వచ్చేసి ఒకవేళ మనకి కాన ఇంటర్నల్ మార్క్స్ 7, మినిమం 7 ఉంటే ఎక్స్టర్నల్లో 28 తెచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం ఈ 3 లెసన్ల మీద కనుక కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి పాస్ కావడం అనేది చాలా ఈజీ. లేదంటే ఈ ఫస్ట్ 2 చాప్టర్ల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసిన ఫస్ట్ చాప్టర్ టోటల్ వెయిటేజ్ 16 మార్క్స్, సెకండ్ చాప్టర్ టోటల్ వెయిటేజ్ 26 మార్క్స్, 16 + 26 వచ్చేసి 42 మార్క్స్. అంటే మనం అబో పాస్ మార్క్స్ అనేది తెచ్చుకోగలుగుతాం. కాబట్టి మినిమం ఏదో ఈ 3 చాప్టర్స్ నుంచి ఒక చాప్టర్ యాడ్ చేసుకొని చదివినా కానీ మనం పాస్ కాగలుగుతాం. కాబట్టి పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ కావాలంటే ఇప్పుడు ఈ 3 చాప్టర్ చూడండి. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ వచ్చేసి 26 మార్క్స్ ఉన్నాయి. థర్డ్ చాప్టర్కి ప్రొడక్షన్ మేనేజ్మెంట్కి వచ్చేసి 26 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఫోర్త్ చాప్టర్ ఇంజనీరింగ్ ఎథిక్స్ అండ్ సేఫ్టీ అండ్ లేబర్ కోడ్స్కి వచ్చేసి 26 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇప్పుడు ఈ 3 26 + 26 + 26 ఈజ్ ఈక్వల్స్ టు 78 మార్క్స్కి వచ్చాయి. 78 మార్క్స్ వస్తాయి. అంటే మనం ఈ 3 చాప్టర్లను బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినా కానీ 3 చాప్టర్లలో మనం అబోవ్ 70 మార్క్స్ ఈజీగా తెచ్చేసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఇక్కడ దీంట్లో 2 షార్ట్లు ఉన్నాయి. 2 షార్ట్స్ 2 essays, 2 షార్ట్స్ 2 essays, 2 షార్ట్స్ 2 essays. essays అయితే పక్కాగా ఇవే ఇస్తామని మనం చెప్పగలుగుతాం. షార్ట్స్ అయితే చెప్పలేం కదా. అందుకని ఉండే 10 షార్ట్లలో
10 షార్ట్స్ చదవండి. ఎస్ఏలు ఈ 3 లెసన్స్ చదువుకోండి. ఈజీగా అబోవ్ 70 మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. ఓకేనా స్టూడెంట్స్?